హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనము జావా మెమరీ మేనేజ్మెంట్‌లో ఏం చేంజెస్ వచ్చాయో జావా 8లో చూద్దాము. అదేంటంటే ఫస్ట్ చేంజ్ ఏంటంటే పర్మ్ జెన్ స్పేస్ అనేది తీసేశారు జావా 8లో. సో, పర్మ్ జెన్ స్పేస్ ఏంటంటే అది మెటా డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంచుకుంటది. లైక్ క్లాస్ నేమ్స్ కానీ, వేరియబుల్ నేమ్స్ కానీ, లేకపోతే బైట్ కోడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గానీ, లేకపోతే స్ట్రింగ్ పూల్ గానీ, ఇవన్నీ పర్మ్ జెన్‌లో ఉంటది. సో, లెట్స్ సే నేను ఎక్కువ స్ట్రింగ్స్ క్రియేట్ చేశాననుకోండి. అప్పుడు పర్మ్ జెన్ ఔట్ ఆఫ్ మెమరీ ఇష్యూస్ వస్తాయి. సో, ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి మనకు పర్మ్ జెన్ తీసేసి మెటా స్పేస్ ఇంట్రొడ్యూస్ చేశారు. అదేంటంటే డైనమిక్‌గా అది గ్రో అవుతది విత్ రెస్పెక్ట్ టు జేవీఎం సైజ్. సో, దానివల్ల మనకు ఔట్ ఆఫ్ మెమరీ ఇష్యూస్ రావు. సో, అదే సేమ్ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఉంటది. అండ్ నెక్స్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే జీ1 గార్బేజ్ కలెక్టర్. సో, జావా 8లో మనకు జీ1 గార్బేజ్ కలెక్టర్‌ని ఎన్హాన్స్ చేశారు. దీనివల్ల ఏమవుతదంటే పారలెల్ గార్బేజ్ కలెక్షన్ అవుతది. లైక్ హోల్ హీప్ స్పేస్‌ని మల్టిపుల్ డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ చేసి అది పారలెల్‌గా గార్బేజ్ కలెక్షన్ చేస్తది. సో, దాన్ని బట్టి మనకు అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతది. సో, యాహ్! దీస్ ఆర్ ద 2 చేంజెస్. థాంక్ యూ.